పిల్లలు 25 పేజీల కథల పుస్తకానికి స్వాగతం. రండి కథల మాయా ప్రపంచంలోకి వెళ్దాం. మూర్ఖపులి నక్క. అనగనగా ఒక దట్టమైన అడవి. ఆ అడవికి బలు అనే ఒక పెద్ద పులిరాజుగా ఉండేది. బలు చాలా బలమైనది, కాని దానికి తెలివి కొంచెం తక్కువ. అడవిలోని జంతువులన్నీ బలును చూస్తే భయంతో వణికిపోయేవి. అదే అడవిలో జింకీ అనే తెలివైన నక్క కూడా నివసించేది. ఒకరోజు ఆకలితో ఉన్న బలుకు దారిలో జింకి కనిపించింది. ఆహా, ఈ రోజుకి నా ఆహారం దొరికింది అనుకుంటూ బలు జింకి మీదకు ఒక్కసారిగా దూకింది. కాని జింకి ఏమాత్రం భయపడలేదు. ధైర్యంగా పులి కళ్లలోకి చూసింది. ఆగు పులిరాజా, నన్ను తినే సాహసం చేయకు అంది జింకి గంభీరమైన స్వరంతో. బలు ఆశ్చర్యపోయింది. ఏమిటి నీ ధైర్యం? నేను ఈ అడవికి రాజును అని గట్టిగా గర్జించింది. నిన్నటి వరకు నువ్వే రాజు, కాని ఇప్పుడు దేవుడు నన్ను ఈ అడవికి కొత్తరాజుగా నియమించాడు అంది జింకి. ఆ మాట విని బలు పగలబడి నవ్వింది. నువ్వా, ఇంత చిన్నదానివా అడవికి రాజు అని ఎగతాళి చేసింది. నమ్మకం లేదా? అయితే నా వెనుకరా, జంతువులు ఎవరిని చూసి భయపడతాయో నీకే తెలుస్తుంది అని జింకి సవాలు విసిరింది. మూర్ఖపులి జింకి మాటలు నమ్మి దాని సవాలుకు ఒప్పుకుంది. సరే, నీ వెనకే వస్తాను, చూద్దాం అంది. జింకి గర్వంగా ముందు నడుస్తుండగా బలు దాని వెనకాలే నెమ్మదిగా అడుగులు వేయసాగింది. దారిలో వాటికి ఒక జింకల గుంపు కనిపించింది. అవి ప్రశాంతంగా గడ్డిమేస్తున్నాయి. జింకి వెనుక ఉన్న బలును చూడగానే జింకలు భయంతో చెంగుచెంగున గెంతుతూ పారిపోయాయి. బలు ఆశ్చర్యపోయింది. అవి నిన్ను చూసే భయపడ్డాయి అని మనసులో అనుకుంది. మరికొంత దూరం వెళ్ళాక చెట్లమీద కోతుల గుంపు కనిపించింది. అవి పండ్లు తింటూ ఆడుకుంటున్నాయి. అవి కూడా జింకి వెనుక వస్తున్న పులిని చూసి భయంతో చెట్లపైకి ఎగబాకి కిచకిచమంటూ అరిచాయి. ఇది చూసిన బలుకు జింకి నిజంగానే దేవుడు పంపిన కొత్త రాజు అని పూర్తిగా నమ్మేసింది. బలు వెంటనే జింకి ముందు తలవంచి, క్షమించు మహారాజా, తెలియక మిమ్మల్ని అవమానించాను అంది. జింకి గంభీరంగా తల ఊపి, సరే, ఈసారికి నిన్ను క్షమిస్తున్నాను, ఇంకెప్పుడూ నా దారికి రాకు అని చెప్పి వెళ్ళిపోయింది. మూర్ఖపులి బలు జింకి తెలివిని గ్రహించలేక భయంతో తోకముడ్చుకుని అక్కడి నుండి పారిపోయింది. జింకి తన తెలివితో ప్రాణను కాపాడుకున్నందుకు ఎంతో సంతోషంగా తన గుహవైపు నడిచింది. నీతి: శారీరక బలం కన్నా బుద్ధి బలమే గొప్పది. ఉపాయంతో ఎలాంటి అపాయాన్నైనా జయించవచ్చు. ఇష్టపడండి, పంచుకోండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.